హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసుర లవ్ అండ్ వార్ 36 ఎపిసోడ్ యార్. దేవ్ ఫ్రెష్ అయ్యేసరికి కిందకు వచ్చేసింది చైత్ర. కింద నుండి మాటలు వినిపించేసరికి దీని మా అమ్మ ఇది ఎప్పుడు కిందకు తుర్రుమంది, ఇక్కడ మిస్ అయ్యి అల్లాడుతుంటే అనుకుని చేసేదేమీ లేక కిందకు దిగొచ్చాడు. మా అన్నయ్య నీ దర్శనం కోసం అల్లాడుతున్నాడు అని మెల్లగా అంది జాను. కెంపులా మారిన బుగ్గలతో చిరునవ్వులు రువ్వింది చైత్ర. ఏంటిదంతా సిగ్గేనా బుజ్జి అని టీచ్ చేసింది జాను. తడబడుతూ వారకంట దేవుని చూసింది. పెదవులు దగ్గరకు ముడిచి ఉమ్మ అని చిరుముద్దు పాస్ చేశాడు. కంగారుతో రెప్పలు కంటి రెప్పలు టపటపాలాడిస్తూ అటు ఇటు చూసుకుంది. ఎవరైనా చూసారేమో అని కంగారుతో. చిన్నగా నవ్వుకుంటూ కుంటిగా కన్నుగీటాడు దేవ్. చిరుకోపంగా చూసింది. ఏంట్రా చిన్ను, ఇల్లెంత సైలెంట్‌గా ఉంది అంటూ వచ్చి చైతు నడుముని అలా మిడుతూ సోఫాలో చిట్లయ్యాడు దేవ్. దేవ్ అలా టచ్ చేయగానే ఆమె మేను చిగురుటాకులో వణికి తనువంతా గూస్ బంప్స్ వచ్చేశాయి. ఆమె అవస్థ చూసి బొగ్గల్లో గాలిపట్టి అటు ఇటు ఆడించాడు దేవ్. గుర్రుగా చూసింది. నీకెవరైనా పనిష్మెంట్ ఇచ్చారా? అలా స్తంభంలో నిలబడ్డావా అని? కూర్చో అని గసిరాడు. నేను డిన్నర్ సంగతి చూస్తాను అని కంగారుగా వెళ్ళింది చైత్ర. ఎంత మడ్డిదేంట్రా దేవుడా అని తల బాదుకున్నాడు దేవ్. చాలా కష్టపడాలి భయ్యా పాప లైన్లో తెచ్చుకోవడానికి అని కవ్వించింది. కష్టం కాదురా, ఒక యజ్ఞమే చేయించేలా ఉంది నాతో అని వాపోయాడు దేవ్. కదా అని కిలకిలా నవ్వేసింది జాను. తల మీద ముద్దుగా ముట్టి బాగా ఆనందంగా ఉందే అని నవ్వాడు. ప్యూరిఫెరల్స్ బ్రో, యువర్ సో లక్కీ అని దేవ్ భుజం మీద తలవాల్చింది జాను. తల మీద ముద్దు పెట్టి ఏంట్రా అని లాలనగా అడిగాడు దేవ్. మీ మధ్యకు ఏ డెవిల్ రాకూడదన్నయ్య, ఎట్టి పరిస్థితుల్లో కూడా చైతు చేతిని వదలకుమంది జాను. అది నా ప్రాణం చిన్ను, దాన్ని ఎలా వదులుకుంటాను? ఎవరైనా ఏమైనా అన్నారా అని ఆరాగా అడిగాడు. అవన్నీ టీ కప్పులో తుఫాన్ లాంటి నేనున్నంతసేపు అలాంటివి ఏమి చేయవు అన్నయ్య, నువ్వు కల్పించుకోకు అని దేవ్ చేతిని పట్టుకుని వేళ్లతో ఆడింది. లయ మళ్ళీ బయటికి వెళ్ళిపోయిందా అని దానితో కలిసి అని చిరాకు పడ్డాడు. దానితో కలిసి వెళ్ళలేదు, తన ఫ్రెండ్స్ వస్తే వెళ్ళింది. బట్ అది పైకి కవరింగ్ అంతే. హ్మ్, దాన్ని మత్తు వేళకి ఎప్పుడు వదులుతుందో. నువ్వు అనుకుంటే తెల్లారేసరికి దాన్ని ఎగిరిపోయేలా చేయగలవు, మరి లేట్ ఎందుకు చేస్తున్నావు? కొన్నింటికి లెక్కలుంటాయి. దాన్ని బాబుని నేల నాకిస్తే వీళ్ళ ఒంటికి పట్టిన నూగు వదులుతుందిలే. ఇవన్నీ ఆలోచించి నీ ఎన్ఆర్‌ఫీస్ పాడు చేసుకోకు, నేను చూసుకుంటాను అన్నాడు దేవ్. పద ఒక పట్టు పట్టేద్దాం ఫుడ్‌ని అంటూ హుషారుగా లేచి ఏ శబరి నువ్వు బువ్వ తినవా అని వెక్కిరింతగా అడిగింది జాను. నీ అన్నకు ఎక్కేస్తున్నావు కదే, నేనెప్పుడో తినేసా అంటూ ఎగరేసింది బామ్మ. అబ్బచ్చా! నమ్మేశాం కదా అన్నయ్య అని గుడ్లు తిప్పింది. హరిశ్చంద్రుడి సెకండ్ సిస్టర్ కదా నమ్మాలి అంటూ సాగదీశాడు దేవ్. అబ్బా! బామ్మగారు ఫ్రూట్స్ తినేయారు. నేనే కట్ చేసి ఇచ్చాను. జాను నీ ఎల్లరా ఆపు అంటూ చిరుకోపంగా చూసింది. ఈ పిడత సైడ్ మ్యూజిక్ ఏంట్రా అని మెల్లగా అన్నాడు. అభిమానం బ్రో, మనం మార్చలేం వీళ్ళని అని భుజాలు షాక్ చేసింది జాను. అంతే అంతే అంటూ సన్నగా నవ్వాడు. డిన్నర్ చేసి ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోయారు. రూమ్‌కి వెళ్ళి కాల్ చేశాడు దేవ్. లిఫ్ట్ చేసి ఇంటి మొగుడికి తక్కువ రంకు మోడికి ఎక్కువలా ఉన్నావు. నీ చెల్లి బాగానే ఎంజాయ్ చేస్తుంది. నువ్వో ఫిగర్ కాక మన వాళ్ళున్నారు అని కరిచాడు అటు నుంచి. ఏరా ఘాటైన కారం కూర్చుకున్నావా నోట్లో అలా మండుతున్నావు అని సన్నగా నవ్వాడు. ఇదిగో బావ నాకసలే చాలా కోపంగా ఉంది. నువ్వు కాల్ కట్ చేసేయి లేకపోతే నీ పీక కొరుకుతా అని రేగాడు. అయితే రేపు చిన్ను నీతో డేట్ పంపక్కర్లేదన్నమాట అని రాగాలు తీశాడు. బావా నిజమా అంటూ ఆనందంగా అరిచాడు. ఇడియట్ మళ్ళీ కాల్ చేస్తే చంపి పడేస్తా పెట్టేయ్ అని కట్ చేశాడు దేవ్. ఫోన్ చూస్తూ దొంగ మొహోడు కట్ చేస్తాడు అని కసిగా తిట్టుకున్నాడు ఆ పర్సన్. 1 అవర్ తర్వాత తన రూమ్ డోర్ లాక్ చేసి మెల్లగా తన దేవేరు రూమ్‌కి చేరిపోయాడు దేవ్. మధ్యాహ్నం అంతా ఫుల్ స్లీప్ వేయడం వల్ల బెడ్ మీద పడుకుని వేళ్ళతో పింకీ పాంకీ ఆటలాడుతుంది చైత్ర. లోపలికి వచ్చి డోర్ లాక్ వేస్తా దీనికి బాడీ పెరిగింది బ్రెయిన్ పెరగలేదు అని సణుగుతూ, చైతమ్మ ఏం చేస్తున్నావు అంటూ బెడ్ మీదకి చేరాడు. ఇంట్లో రాకాసి బల్లి పిల్లని పెట్టుకుని బ్రెయిన్ ఎదిగిన వారు ఎలా దయచేశారే అని రాగాలు తీసింది. పాము చెవులు వినపడిపోయిందా అని ముద్దు పెడుతూ అడిగి, నాతో ఆటలు ఆడాలే అలా వేళ్ళతో కాదే ముద్దు అంటూ మెత్తని ఎద మీద గాఢంగా ముద్దులు పెట్టి చైతు అని ఇంటెన్షన్ వాయిస్‌తో పిలిచాడు. జుట్టులో వేళ్ళు చొచ్చి లాగుతూ అని సన్నగా మూలిగింది. నాలికతో లిక్ చేస్తూ చంపేస్తున్నావే నీ పెదవుల మీద నాలుకని ఆడించాడు. నాకు భయంగా ఉంది శివ. మీదకి లాక్కుని ఎందుకురా ఆమె గురించా? ఏడ్చింది చెత్తమొహంది.
అదో క్యారెక్టర్‌లెస్ లాంటిది. దాన్ని చూసి "నువ్వు భయపడ్డమేంటి? ఏదైనా వాగితే లాగి దవడ మీద పీకేయండి. నెక్స్ట్ సంగతి నేను చూసుకుంటాను" అని ముద్దులు పెట్టాడు. మెడవంపులో మొహం పెట్టి, ఆ ఆంటీకి తనంటే ఇష్టం అని మెల్లగా అంది. "సో వాట్? నాకు నీ చందన బొమ్మంటే ప్రాణం" అని చెక్కుల మీద నిమిరాడు దేవ్. అందంగా నవ్వింది చైత్ర. చల్లగా వీచే శీతల పవనం లాంటి నీ దరహాసంతో నన్ను మాయలో పడేశావు అంటూ అల్లరి చేశాడు. దేవ్ చర్యలకు తనువంతా తీయని రాగాలు ఆలపిస్తుండగా కోలకళ్ళతో మత్తుగా చూసింది. వీణ రాగాల్ని శృతి చేస్తున్నట్లు తనకు నచ్చినట్లుగా రాగాలు పలికించటంలో ఒకసారికే ఆరితేరిన కళాకారుల్లా ఆమెను మీటుతూ పరవశానికి గురి చేస్తున్నాడు. శివ అంటూ మూనింగ్ వాయిస్‌తో పిలుస్తుండగా మీదకి లాక్కుంది. ఒక్కో వలవ తప్పిస్తూ పరువాల అందిపుచ్చుకొని సరసరాగాలు పలికిస్తూ ఎదఎత్తెలని ఆటలాడుతూ ముద్దులు పెడుతూ అల్లరి చేశాడు. అతను కురిపించే ప్రేమ జడవంలో నిలువెల్లలా తడుస్తూ లతలా అల్లేసింది. పెదవులతో అంగాంగార్చన చేస్తూ తన దేవేరి మనసెరిగినట్లు స్మూత్‌గా హ్యాండిల్ చేస్తూ కుసుమకోమలమైన ఆమె దేహం మీద తుమ్మెదలా మారిన మకరందాన్ని జుర్రుతున్నాడు. నెలవంక లాంటి చిట్టి నడుముని టచ్ చేసి చిరుముద్దులద్దుతూ పైకి కనిపించిన ప్రతి చోట తీపి రాగాలు అందిస్తూ చైతమ్మ అంటూ ఇంటెన్షన్ వాయిస్‌తో పిలిచాడు. తన చేతులతో తడుముతూ ముద్దులు పెడుతూ మురిపించింది చైత్ర. పైకి చేరి చెవిలో గుసగుస ఆడగా సిగ్గుతో మొహం ఎర్రగా మారిన టమాటాలా మారిపోయి ఎద మీద చిరుగాటు పెట్టింది. చెప్పరా అంటూ చెవి తెమ్మని పెదవులతో లాగాడు. మొహం మీద చేతిని అడ్డం పెట్టుకుని నవ్వింది. మనమిద్దరం ఒకటే బంగారం. సిగ్గుపడితే ఎలా చెప్పు? అని ఆ చేతి మీద చిరుముద్దద్ది చేతిని తప్పించి గాఢంగా నుదుటి మీద చుంబించాడు. మెడ చుట్టూ చేతులు వేసి నీ ఇష్టం అని మెల్లగా చెప్పింది. చిక్కిళ్ళ మీద పెదవులతో రాస్తూ ముద్దులు పెడుతూ సన్నగా వణుకుతూ జడ కోసం ఆరాటపడుతున్న పెదవులను చేరి ముడివేశాడు. ముద్దు మాధుర్యం చవిచూడగా గాఢంగా పెనవేసి తన ప్రేమను కురిపించింది. చిన్న నొప్పి కూడా తెలియకుండా స్మూత్‌గా కిస్ చేస్తూనే చేతులతో పరువాలని మీటుతూ తాపాన్ని పెంచాడు. తన్మయత్వంగా కళ్ళను మూసింది. లుక్ ఎట్ మీ నన్ను చూడరా అంటూ పెదవంచున ముద్దు పెట్టి మెడవంపులో తడి పెదవిని అద్దుతూ ఆమెలో ఐక్యమయ్యాడు. అనే శబ్దం చేసింది. పెదవుల్ని పెనవేసి తనువుల మధ్య దూరాన్ని చెరిపేసి గాలి చొరబడ్డానికి అవకాశం లేనంతగా అల్లుకుపోయారు. ఆమె సుకుమారమైన దేహాన్ని లాలిస్తూ, పాలిస్తూ, తనకు నచ్చినట్లు తన ప్రేమను కురిపిస్తూ, మనసైన నిచ్చెలి మనసులో తన స్థానం మరింత పటిష్టం చేసుకున్నాడు. ముద్దులు పెడుతూ ఐ లవ్ యూ శివ అంటూ మత్తుగా మూలుగుతూ ప్రేమలో మాధుర్యం తెలిసి అతనికి దాసోహం అయ్యింది. ఐ లవ్ యూ బంగారం అంటూ పెదవుల్ని జతచేసి ఇద్దరి శ్వాసల్ని ఏకం చేశాడు. పరవళ్ళు తొక్కే కూడవయసు మరింత ఉద్రేకంగా మారగా ప్రణయపు జూరిని అందుకుంటూ రతిగా రాగాలు పలికించారు. వేడి నిట్టూర్పులు, బలమైన ఊపిరులు ఇద్దరూ ఒక రకమైన అలౌకిక స్థితిలోకి జారిపోయారు. చెమటలతో తడిసిన దేహాలు తమ కష్టాన్ని చూపిస్తుంటే ఇష్టంగా నుదుటిని ముద్దుపెట్టి తన బాహులో బంధించాడు. దేవు ప్రేమకు మనసు మయూర్లా మారి నాట్యం ఆడుతుండగా ఎద మీద ముద్దు పెట్టి తనలో మరింత ఒదిగిపోయి మీద చెమటతో అంటుకున్న హెయిర్ని వేళ్లతో చెవి వెనుక సర్ది బంగారం ఇబ్బంది పెట్టానా అని లాలనగా అడిగాడు. దగ్గరికి జరిగిపోతూ నీ ప్రేమ ఇబ్బంది ఏంటి శివ అని నవ్వింది. ఇద్దరు ఊసులు చెప్తుండగా డోర్ దబదబా బాధేశారు బయట నుంచి. ఒకసారి హడలిపోయి శివని ఖర్చుకుపోయిన చైత్ర. టెన్షన్ పడక అని వెనునిమిరాడు దేవ్. ఏయ్ లో క్లాస్ డోర్ తీవే అంటూ మత్తుగా మాట్లాడుతుంది రితిక. ఆమె వాయిస్ వినగానే దేవ్ పెదవుల మీద ఈవిల్ స్మైల్ విరిచి డస్ట్‌బిన్ టెన్షన్ పడకు చెబుతా. డ్రెస్ వేసుకో అని బెడ్ దిగి తన డ్రెస్ వేసుకున్నాడు దేవ్. అరిచి అందరిని పిలుస్తుందేమో శివ అని టెన్షన్‌గా అంది చైత్ర. దాన్ని ఎలా బుక్ చేస్తానో చూడు అని తన ప్లాన్ చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టి చెప్పినట్లు చేయి డోర్ ఓపెన్ చేయి అని సైడ్‌కి నిలబడ్డాడు. దేవ్ వైపు బేలగా చూసింది. వెళ్ళరా అనగానే లాంగ్ బ్రీత్ తీసుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఆ అంటూ ఆవలిస్తూ ఏయ్ నువ్వేంటి ఈ టైంలో అంది చైత్ర. డ్రగ్ తీసుకుందో మందే కొట్టిందో గాని తూలుతూ ఏ ఆన్స్ ఆన్సీడే ఎక్కడా దాచావు అంటూ ముద్దుగా అడిగింది. ఏయ్ పో అవతలికి తాగి వాగుతున్నావు అంటూ గసిరి వెనక్కి జరిగింది. నాకు తెలుసు నువ్వు ఆన్స్‌తో ఉన్నావని. నువ్వంటే వాడికి ఇది ఉందని అంటూ ముందుకొచ్చింది. అవును ఉందే. అయితే ఏంటి? ఏం చేస్తావు? అంటూ రెచ్చగొట్టింది. ఐ విల్ కిల్ యూ. ఆన్స్ నావాడు. నాకే సొంతం అంటూ ఊగింది. వెనుక నుండి మెడ మీద పడేలుని కొట్టాడు దేవ్. ఒక దెబ్బకే దబ్బున ఉప్పు బస్తాలా నేల మీద పడింది రితిక. శివ చచ్చిందా? కొంపతీసి అంటూ కంగారు పడింది చైత్ర. చావలేదు మైకం కమ్మింది అని ఫ్రూట్స్ కట్ చేసే నైఫ్ రితిక చేతిలో పెట్టి
గుప్పిడి ముడిచి చెప్పింది అర్థమైంది కదా అని వెళ్ళాడు. పెంటదాని వల్ల నేను నాటకాలు ఆడాల్సొస్తుంది అని విసుక్కుంటూ బయటికి వచ్చి పెద్ద పెద్దగా అరుస్తూ గంతులు వేసింది చైత్ర. ఆ నిశీధి సమయంలో చైత్ర వాయిస్ ఇల్లంతా ప్రతిధ్వనించగా అందరి రూమ్‌లో లైట్స్ వెలగడం చూసి మరింత బిగ్గరగా అరుస్తూ, "రితిక నన్నేం చేయక ప్లీజ్ రితిక, రితిక" అంటూ అరుస్తూ రచ్చ చేసింది. అందరూ పరుగున పైకొచ్చారు. భయంతో వణికిపోతున్నట్లు నటిస్తూ, అమ్మమ్మ అంటూ బామ్మని చుట్టేసి బేరుబేరమంది. కింద పడిపోయి సోయి లేకుండా చేతిలో నైఫ్‌తో ఉన్న రితికని చూసి, "ఏం జరిగింది చైత్ర" అని గంభీరంగా అడిగాడు భరద్వాజ్. "ఎదురుగా కనిపిస్తుంది కదా రాజా! ఇంకేం చెప్పాలి" అంటూ చైత్ర వెన్ను నిమిరింది బామ్మ. "రితిక నిన్ను చంపడానికి ఎందుకు ట్రై చేస్తుంది" అని అనుమానంగా చూసింది ఊర్మిళ. "మధ్యాహ్నం మేడం గారు మా మీద కాళ్ళు చేతులు లేపారు. అడ్డుపడ్డామని పగ పెంచుకుంది కాబోలు. బాగా దుబ్బు తాగేసరికి అదంతా గుర్తుకొచ్చిందనుకుంటా" అని మంటగా అంది జాను. "బుల్షిట్. ఏదో చిన్న క్లాసొస్తే దానికే చంపేయాలని చూస్తుందా? అంత డ్రామా" అంటూ కొట్టి పడేసింది లయ. "ఏంటి డ్రామా" అని గంభీరంగా అడిగాడు వెనక నుంచి దేవ్. కొడుకు రావడంతో కుడితిలో పడ్డ ఎలకలయింది ఊర్మిళ పరిస్థితి. "నా డోర్ ఎవరు కొట్టారు? నేను వేరే కంట్రీ క్లయింట్స్‌తో వీడియో కాల్ అంటే ఓ తెగ బాధేస్తున్నారు" అని సీరియస్‌గా అడిగి, "ఈమేంటి ఇక్కడ పవళించింది? మీరంతా ఏం చేస్తున్నారు?" అని రెట్టించాడు దేవ్. "అన్నయ్య ఫుల్‌గా తాగేసొచ్చి చైతు మీద కత్తితో దాడి చేయాలని చూసింది. పాపం తను బెదిరిపోయి అరిచింది. మేమంతా వచ్చాం" అని ఎక్కేసింది జాను. "జానీ ఇక ఆపు" అని విసుగు ప్రదర్శించి, "రేపు లేచాక ఏం జరిగిందో తెలుసుకుందాం" అని రితికని తీసుకుని "పద దేవ్" అని అంది ఊర్మిళ. "నేనెందుకు తీసుకొస్తాను? అలాంటి దాన్ని లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయను. నేను" అని రౌద్రవాదంతో చెప్పాడు. "నీకు కాబోయే వైఫ్. తను అలా నలుగురిలో మాట తోలకూడదు దేవ్" అని సీరియస్‌గా అంది ఊర్మిళ. "ఆపు ఊర్మి. ఇలాంటి తాగుబోతు ఎథిక్స్ లేని గర్ల్స్‌ని నా కొడుకు భార్య ఎప్పటికీ కాదు. ఇంకోసారి ఆ వర్డ్ యూజ్ చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు" అని అరిచాడు భరద్వాజ్. "ఒక్కసారి మాటిచ్చాక కాదు అంటే అక్కడుంది ఒక నార్మల్ మ్యాన్ కాదు. రాజా, మినిస్టర్. అయితే స్టేట్స్‌లో చదువుకొచ్చిన అమ్మాయి. ఇలాంటి చిన్న చిన్న సరదాలు కామన్. దీనికే కొంప అంటుకున్నట్లు రచ్చేస్తావే" అని రివర్స్ అయ్యి, "ఏ అమ్మాయి, తను మీ నీలా మిడిల్ క్లాస్ కాదు. నువ్వు తన మ్యాటర్‌లో ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు? ఎవరు ఎక్కడుండాలో అక్కడే ఉండాలి" అని నోరేసి పడిపోయింది ఊర్మిళ. "ఎనఫ్ మామ్" అంటూ రూమ్ అదిరేలా అరిచాడు. అరుపుకి కింద పడిన రితికలో కూడా చలనం వచ్చి, "ఆ" అంటూ మూలుగుతూ, "ఏయ్! నిన్ను చంపేస్తాను హాన్స్ గురించి మాట్లాడితే" అంటూ కలవరించింది. "విన్నావు కదా డాడ్! ఇది ఎంత క్రూయల్‌గా అనేది కనిపిస్తుంది. ఇలాంటి దాన్ని నన్ను పెళ్లి చేసుకోమంటూ నువ్వసలు నా మదర్‌వేనా" అని కోపంగా అడిగి, "దీని బాబు దేశానికి సీఎం అయినా ఐ డోంట్ కేర్. ఇది తెల్లారేసరికి ఇంటి నుంచి బయటికి పోవాలి. లేదంటే నేను శాశ్వతంగా మీకు దూరం అవుతాను. మైండ్ ఇట్" అని బేస్ వాయిస్‌తో వార్నింగ్ ఇచ్చాడు దేవ్. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.